అయ్యా కాలము చేయదాటిపోయింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం హెచ్చరిస్తున్నా కూడా ధర్మం అనేది అడుగంటపోయింది. ప్రకృతి దేవత అయినటువంటి భూదేవి తల్లి గోమాత, మాతృత్వానికి ప్రతిరూపము గోమాత, ధర్మశాస్త్రానికి నిరుచనము గోమాత, దేవాలయానికి ప్రతిరూపము, స్నేహితానికి ప్రతిరూపము, ప్రేమకు ప్రతిరూపము, ఆరోగ్య భద్రత, ఆహార పదార్థ, విజ్ఞాన శాస్త్రము, వేద శాస్త్రము, ఆరోగ్య శాస్త్రము, వ్యవసాయ శాస్త్రము, ఎండంగా మావలే ఈరోజు చెల్లు కంటే మంచి మంచి అంటే అనతాడు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తుంది. ఒక చెట్లు ఒక గోవులు ఈ రెండే వీటి వల్లే మనం బతుకుతున్నాం. తెలీదు ఈ గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఈ శ్వాస ఆగిపోతే, ఎప్పుడైతే ఈ గాలి ఆగిపోతే మానవుడు మరణం తథ్యం. ఎక్కడొస్తుంది ఈ శ్వాస? ఈ గాలి ఏ రూపంలో వస్తా ఉంది? ఏ రోజున మనము నెమరు వేసుకున్నామా? ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ అందిస్తుంది చెట్లు, గోవులు, ప్రకృతి మనకు. కావున వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారంగా గోమాత కోసం, తన భూదేవి తల్లి మాట కోసమే కాలజ్ఞానం రచించి జరగబోయే ప్రళయాల గురించి వివరిస్తూ మానవుడి యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి, మానవుడి యొక్క గుణగుణాలు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా వివరించి ఏ నిమిషానికి ఏం జరుగుతుందో వాయువారు కాలజ్ఞానం క్లుప్తంగా చెప్తున్నారయ్యా. అయ్యా మనం తాగిన తల్లి పాలు కాదయ్యా, అమృతం తాగింది. మన తల్లికలో మనం అమృతం తాగితే మన అమ్మ తన అమ్మకారంటే గోమాత గారు అమృతం తాగి శక్తిని నింపుకొని 9 మాసాలకు జన్మనిచ్చి 3 మాసాలకు అమృతం అందించింది. ఈ దేహంలో 14 సంవత్సరాల శక్తిగా మారింది. నువ్వు తాగిన పాలే ఆత్మ, నువ్వు తాగిన పాలే అమృతము. ఆ అమృతమే ఈ దేహంలో ఆత్మ. 14 సంవత్సరాలకి ఇంద్రియ శక్తిని జయించినాక కోరికలతో సతమతమవుతుంటే అక్కడ వేసు రూపంలో వచ్చింది. తల్లిగా తాగిన పాలు తల్లిగారికి పోవాల్సిందే. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆత్మజ్ఞానంలో ఏం చెప్పుకున్నారో తెలుసుకోలేక మనం మాయలో పడిపోతున్నాం. ఆత్మ అంటే ఏంటి? ఇంద్రియము, అమృతము. ఈ ఆత్మ జయించిన వాడికి మరణం లేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆత్మజ్ఞానంలో క్లుప్తంగా చెప్పు ఉన్నారు. నువ్వు ఎవరివో తెలుసుకో నాయనా. నువ్వు